ఈ రెండు ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే అటు బీజేపీ 152 నుంచి 175 అంటుంది, ఎగ్జిట్ పోల్స్ 146 నుంచి 161 అంటున్నారు. ఈ 50-50 అసలు ఈ కన్ఫ్యూషన్ ఏంటి? ఖచ్చితంగా ఇదైతే పశ్చిమ బెంగాల్ కూడా ఎవరు కూడా అంచనా వేయలేనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి అని చెప్పవచ్చు. టోటల్ ఓవరాల్గా ఎస్ఐఆర్ చుట్టూనే ఉన్నటువంటి ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా సరైనటువంటి గ్రౌండ్లో ఉండేటువంటి రియాలిటీని అనుకోవచ్చు, బాహటంగా దాన్ని చెప్పలేనటువంటి ప్రజల భయం అని కూడా అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినటువంటి అటు మనకు అంటే చాలా ఎగ్జిట్ పోల్స్ వివిధ రకాలుగా కూడా సీట్ల సంఖ్యతో పాటు ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా చేసినటువంటిది. కానీ ముఖ్యంగా మనకు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినది గతంలో కొన్ని సర్వేల్లో నిజమైంది, కొన్ని సర్వేలు కూడా దానికి వ్యతిరేకం కూడా రిజల్ట్ వచ్చినటువంటిది. కానీ ఈరోజు మనకు టీఎంసీ పీపుల్స్ పల్స్ మాత్రము చాలా ఇటు మరొకసారి టీఎంసీ పట్టం అంటే పట్టాభిషేకం అంటూ కూడా ఇక్కడ పీపుల్స్ పల్స్ చేసినటువంటి తర్వాత మనకు ఇక్కడ మరొకటి ఇక్కడ మనకు మ్యాట్రిక్ సంబంధించినటువంటిది, మరొకసారి టీఎంసీకి సంబంధించినటువంటిది ఓటమి అన్నటువంటిది, ఇక్కడ మనకు యాక్సిస్ మైక్ సంబంధించినటువంటిది, ఇక్కడ బీజేపీ గెలుపు ఖచ్చితము అన్నటువంటిది ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రకటించినటువంటిది. కానీ ఓవరాల్ గా గ్రౌండ్ లో మనం ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా తిరిగినటువంటి రిపోర్టు ప్రకారంగా ఒక్కసారిగా ఇక్కడ ఎస్ఐఆర్ అన్నది చాలా కీలకము. 91 లక్షల పైగా ఎస్ఐఆర్ పేర్లు అంటే ఇక్కడ గల్లంతైనటువంటిది. ఇందులో దాదాపు 42 లక్షలకు పైగా కూడా చనిపోయినటువంటి వారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మాత్రము అటు బీజేపీ చాలా ప్రధానంగా అటు ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ప్రధానంగా ఇదే అంశాన్ని చెప్పింది. ఖచ్చితంగా ఎవరైతే చొరబాటుదారులను ఇక్కడ నుంచి వెళ్ళగొడతాము, మా బంగ్లాను కాపాడుతాము అన్నటువంటి నినాదం ఏదైతే ఉందో ఇక్కడ టీఎంసీ మాత్రము ఇక్కడ ఎస్ఐఆర్లో మీ పేర్లు గల్లంతయ్యాయి, మీరు ఓటు హక్కు వినియోగించుకోకపోతే మీరు భారతదేశ పౌరసత్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు అన్నటువంటి నినాదం ఇక్కడ టీఎంసీ చేసింది. అంటే ఇక్కడ ఎస్ఐఆర్ వల్ల బీజేపీ లాభపడిందా లేకపోతే టీఎంసీ ఖచ్చితంగా ఎస్ఐఆర్తో లాభపడిందా అన్నది మాత్రం రేపు ఖచ్చితంగా మనకు మే 4న వచ్చేటటువంటి ఫలితాలే చాలా కీలకం. దాదాపు ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఎస్ఐఆర్ని బట్టి బీజేపీ విజయం సాధిస్తుంది అన్నటువంటిది అంటే కొన్ని జిల్లాల ప్రకారంగా మాత్రము అంటే కీలకంగా 6 జిల్లాలు ఇటు మైనార్టీకి సంబంధించినటువంటి జిల్లాల్లో చాలా మట్టుకు మహిళలు బయటికి వచ్చినటువంటిది. ఫేజ్లో అంటే ఫేజ్ 1లో మనకి 93% వచ్చింది. అందులో దాదాపు 80% ఎవరైతే ఇంతకుముందు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళు కూడా బయటికి వచ్చారు. అంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ భయంతో బయటికి వచ్చారా లేకపోతే ఎస్ఐఆర్ అంటే మనకు పరివర్తన అంటే మార్పు రావాలన్న దానితో బయటికి వచ్చారా అన్నది కూడా ఎవ్వరు కూడా ఖచ్చితంగా దీన్ని కరెక్ట్గా జడ్జ్ చేయలేనటువంటి పరిస్థితి. 50-50 అన్నటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇటు ఫేజ్ 2లో కూడా ఖచ్చితంగా మనకు ఇక్కడ ఇది ఫేజ్ 1లో చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు ఇటు మమతా బెనర్జీకి సంబంధించినటువంటిది. తర్వాత అంతేకాకుండా బీజేపీకి సంబంధించినటువంటి కీలకంగా సువేంద్ర అధికారికి చాలా పట్టున్నటువంటి ప్లేసు. కానీ ఇక్కడ మనకి ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినటువంటి రిజల్ట్ మాత్రము ఇక్కడ బీజేపీ అనుకోవచ్చు, ఇటు మనకు టీఎంసీ ఖచ్చితంగా 50-50 అన్నది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎస్ఐఆర్ చుట్టూగానే ఇది ఫలితాలు మాత్రం ఉంటుంది. ఎస్ఐఆర్ వలన బీజేపీ లాభపడుతుందా లేకపోతే ఎస్ఐఆర్లో ఓటు హక్కుతోటి భయముతోటి బయటికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని రికార్డు బద్దలైనటువంటిది 93% ఫేజ్ 1లో ఏదైతే వచ్చిందో అది భయంతో వచ్చి ఓటు హక్కు వేసినటువంటి వాళ్ళ లేకపోతే పరివర్తన కావాలి అన్నది మాత్రం ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ గ్రౌండ్లో చాలా మందిని చాలా సమాచారం తీసుకున్న తర్వాతనే నేను ఈ అంశాలను చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు మరి కొద్దిసేపటి క్రితంగా ఇప్పుడు మనకి ఫేజ్ 2లో 91.92%గా అంటే దాదాపు 92%గా నమోదైనటువంటిది కొద్దిసేపటి క్రితంగా ఇటు ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది. అంటే ఇక్కడ మనకు ఎప్పుడైనా కానీ గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఖచ్చితంగా పర్సెంటేజ్ పెరగడంతో ప్రభుత్వాలు మారినటువంటిది కూడా ఇక్కడ మనం గమనించాలి. ఖచ్చితంగా ఈసారి మార్పు ఉందా లేదా అన్నది ఎగ్జిట్ పోల్స్ 50-50 ఏదైతే చెప్పిందో అదే ఖచ్చితంగా ఎస్ఐఆర్లో లాభమా నష్టమా అన్నది మాత్రము అటు టీఎంసీ బీజేపీ రెండు కూడా చాలా క్లిష్టంగా జవాబు చెప్పలేనటువంటి ప్రస్తుత పరిస్థితి ఉందని చెప్పవచ్చు.
రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది పశ్చిమ బెంగాల్లో విచిత్రమైన విభిన్న సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఒకవైపు బీజేపీ వస్తుందంటే ఒకవైపు టీఎంసీ అధికారంలోకి రావచ్చు అంటున్నారు. సో ఎస్ఐఆర్ చుట్టే పరిస్థితులన్నీ కూడా తిరుగుతున్నాయి. సో చూద్దాం. మనతో పాటు సుహాసిని ఆనంద్ గారు బీజేపీ సీనియర్ నాయకురాలు మనతో పాటు కూడా జాయిన్ అయ్యారు. ఆవిడతో మనం మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us.